వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ స్టార్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఒక రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కారు ప్రమాదానికి గురైనప్పటికీ తనతో పాటు ఉన్నవారంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన ప్రత్యేకంగా కోరారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. నాకేం కాలేదు, అంతా బాగానే ఉంది. మా కారుకు దెబ్బ తగిలింది, కానీ మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇంటికి తిరిగొచ్చే ముందు జిమ్ లో స్ట్రెంగ్త్ వర్కౌట్ కూడా పూర్తి చేశాను. కాస్త తలనొప్పిగా ఉంది, కానీ దానికి ఒక మంచి బిర్యానీ, కాస్త నిద్ర సరిపోతుంది. ఎవరూ కంగారు పడకండి అంటూ తనదైన శైలిలో అభిమానులకు భరోసా ఇచ్చారు. ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకే విజయ్ దేవరకొండ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ తో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పుట్టపర్తి నుంచి తిరిగొస్తుండగా జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి వద్ద విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును బోలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ కారుకు స్వల్ప డ్యామేజీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత ఆయన మరో వాహనంలో హైదరాబాద్ చేరుకున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఉండవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.